అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక చిన్న బావి ఉండేది. ఆ బావిలో 2 కప్పలుండేవి. వారి పేర్లు షన్ను మరియు బిట్టు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు వేసవికాలం వచ్చింది. ఎండలు ఎక్కువయ్యాయి. బావిలోని నీళ్లు నెమ్మదిగా ఎండిపోయాయి. ఇప్పుడు ఏమి చేద్దాం అని షన్ను అడిగింది. మనకు కొత్త నీళ్లు ఉన్న చోబికి వెళ్ళాలి అని బిట్టు చెప్పింది. అలా ఇద్దరూ బయటకు వచ్చి నీళ్లు వెతికారు. కొద్ది దూరంలో ఒక చిన్న చెరువు కనిపించింది. అదే సమయంలో దూరంగా పెద్ద సముద్రం కూడా కనిపించింది. షన్ను చెప్పింది, ఈ చిన్న చెరువు మనకు సరిపోతుంది, ఇక్కడే ఉండిపోదాం. కాని బిట్టు అత్యాశతో చెప్పింది, లేదు, మనం పెద్ద సముద్రానికి వెళ్దాం, అక్కడ ఎన్నో నీళ్లుంటాయి, ఎప్పటికీ ఎండిపోవు. షన్ను చిన్న చెరువులోకి వెళ్ళింది. బిట్టు పెద్ద సముద్రంలోకి వెళ్ళింది. మొదట్లో బిట్టు చాలా సంతోషంగా ఉంది. పెద్ద అలలు, పెద్ద ప్రదేశం చూసి ఆనందించింది. కాని కొద్ది రోజుల తర్వాత అక్కడ పెద్ద చేపలు, ప్రమాదకరమైన పాములు ఉన్నాయని తెలిసింది. ఒకరోజు ఒక పాము బిట్టును పట్టుకుని తినేసింది. ఇక షన్ను మాత్రం చిన్న చెరువులో సురక్షితంగా, ఆనందంగా జీవించింది. నీతి: అత్యాశ మనకు ఎప్పటికైనా నష్టం చేస్తుంది. సంతృప్తిగా ఉండటం మంచిది. Please like, share and subscribe.